నిత్యం క్షిపణి పరీక్షలతో శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈసారి భిన్నమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని పోంగ్యాంగ్ను విస్తరించే ప్రణాళికలో భాగంగా నిర్మించిన కొత్త అపార్ట్మెంట్ బ్లాక్ల ప్రారంభోత్సవంలో కూతురుతో కలిసి కిమ్ పాల్గొన్నారు. వేలాది మంది హాజరైన ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. కొన్ని రోజులుగా దేశాభివృద్ధిపై కిమ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ రాజధాని పోంగ్యాంగ్లో సందడి చేశారు. పోంగ్యాంగ్ను విస్తరించే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త అపార్ట్మెంట్ బ్లాక్ల ప్రారంభోత్సవంలో కూతురితో కలిసి కిమ్ పాల్గొన్నారు. భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకున్న కిమ్ తొలుత పలువురు చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలో ఓ చిన్నారి దగ్గరకు వెళ్లి ముద్దాడారు. ప్రజలకు కాసేపు అభివాదం చేశారు. ఆ తర్వాత కొత్త అపార్ట్మెంట్ బ్లాక్లను కిమ్ ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్వాహకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. ఈ దృశ్యాలలో కిమ్ కూతురు కిమ్ జూయే ప్రధానాకర్షణగా నిలిచారు. కిమ్ సందర్శించిన ప్రాంతాన్ని ఫాసోంగ్గా KCNA పేర్కొంది. పోంగ్యాంగ్ కేంద్రం నుంచి చాలా దూరంలో ఇది ఉన్నట్టు తెలిపింది. గతంలో పోంగ్యాంగ్లో పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ ప్రస్తుతం కిమ్ ప్రారంభించిన భారీ భవనాలు ఇంతకుముందు ఉత్తర కొరియాలో లేని రీతిలో నిర్మితమైనట్టు తెలుస్తోంది.